హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా బెల్లం అండ్ గోధుమ పిండితోటి కేక్ చేస్తున్నానండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీ మెథడ్లో చేసేద్దాం పదండి. ఫస్ట్ మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకుని 1 కప్పు సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేయడం వల్ల కేక్ చాలా సాఫ్ట్గా బేక్ అవుతుంది. ఒక స్టాండ్ కూడా పెట్టుకోవాలండి. తర్వాత క్యాప్ పెట్టేసుకుని క్యాప్కున్న హోల్ని కూడా ఒక పేపర్ తోటి కవర్ చేసుకోవాలండి. ఈ ప్యాన్ని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. కేక్ టిన్ని ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్తో కవర్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు అండి, కమ్మటి పెరుగు తీసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 కప్ గోధుమ పిండితోటి కేక్ చేస్తున్నాను కాబట్టి 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి, తురుముకున్న బెల్లం. ఒక పించ్ సాల్ట్ తీసుకున్నాను. మంచి ఫ్లేవర్ గురించి 4-5 డ్రాప్స్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేస్తున్నానండి. ఒక 1/2 కప్పు ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలండి. ఫ్లేవర్లెస్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఒక స్ట్రైనర్ తోటి ఇదంతా వడకట్టుకోవాలండి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. నలకలు అయితే ఏం రాలేదు. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండి ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నానండి, అది వేసేసుకుని మంచిగా కలుపుకోవాలండి. సింగిల్ డైరెక్షన్లో కలుపుకోవాలి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, లేదా స్పాచులా యూస్ చేసినా ఈజీగా అవుతుంది. 1 స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వేస్తున్నానండి. బ్యాటర్ థిక్గా అనిపిస్తే 1 or 2 స్పూన్స్ పాలు వేసుకోవచ్చండి, కాచి చల్లార్చిన పాలు. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ టిన్లో వేసేసుకోవాలి. కేక్ టిన్ని 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి, ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న కాజు బాదం వేసుకుందామండి. కొన్ని పంప్కిన్ సీడ్స్ కూడా వేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు కేక్ని బేక్ చేసుకుందాం. ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి కేక్ టిన్ పెట్టుకుని బేక్ చేసుకుందామండి. ఈ కేక్ మనకి 30 to 35 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుందండి. ఆఫ్టర్ 30 మినిట్స్ చెక్ చేసుకుందామండి. ఒక నైఫ్ తోటి మిడిల్లో మనం చెక్ చేసుకున్నట్లయితే నైఫ్కి పిండి ఏం కాకపోతే కేక్ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుని కేక్ని ఒక క్లాత్ తోటి కవర్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. కేక్ సాఫ్ట్గా ఉంటుంది. ఓకే అండి, కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ తోటి అడ్జస్ట్ అండ్ లూజ్ చేసుకుని కేక్ డీమోల్డ్ చేసుకుందామండి. టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. బటర్ పేపర్ తీసేసుకుని కేక్ చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు పీసెస్గా కట్ చేసేసుకుందాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే అండి, మన కేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను
సబ్స్క్రైబ్ చేయండి.